ఈరోజు దేశం కోసం, సమాజం కోసం, సమాజ నిర్మాణం కోసం, సమాజ హితం కోసం మొత్తంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం కోసం మరి పోలీసులు ఆ రాత్రులు నిద్ర లేని రాత్రులు గడుపుతూ మనం బాగుండాలని, సమాజంలో ఒక హింసాత్మకమైన ధోరణి విడనాడాలని చెప్పి మన బాగు కోసం, మన సంక్షేమం కోసం పోలీస్ అన్నలు ఎంతోమంది మన కోసం, మన సమాజం కోసం, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఉదంతాలు మన దేశంలో, మన ప్రాంతంలో ఉన్నటువంటి సందర్భం. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఇవాళ రాజాపేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి మన రాజాపేట మండల ఎస్ఐ సార్ గారికి, అదేవిధంగా మరి పోలీస్ స్టేషన్ సిబ్బందికి, అదేవిధంగా అనేక సంఘాల, యువజన సంఘాలకు, ప్రజా సంఘాలకు, ప్రజాస్వామిక వాదులందరికీ కూడా ఈ యొక్క పోలీసు అమరవీరుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి సరిగ్గా 65 సంవత్సరాల క్రితం మన దేశానికి, భారతదేశానికి మధ్యన సరిహద్దు ప్రాంతంలో మరి చైనీయులు మన భారతదేశంలో ఒక దురాక్రమణకు వచ్చినప్పుడు మన ప్రాంతంలో, మన దేశంలో ఉన్నటువంటి సైన్యం అంతా కూడా వీరోచితంగా పోరాటం చేసి ఆనాడు మన సైనికులు వీరమరణం పొందినటువంటి సందర్భం. అట్లాంటి మానవులను స్మరించుకోవడం కోసమే మరి 1959 అక్టోబరు 21వ తారీఖు నుండి మరి పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటున్నటువంటి సందర్భం. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో ఇవాళ పోలీసు శాఖలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చినటువంటి సందర్భం. మన బాగు కోసం మనం నిద్రవస్తులు ఉంటే కూడా పోలీసులు నిద్రలేని రాత్రులు గడిపి మన ప్రాంతంలో అనేకమైనటువంటి గస్తీలు నిర్వహించి హింసాత్మకమైనటువంటి ఘటనలకు తావు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కలగంటున్నటువంటి పోలీసు యంత్రాంగానికి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉన్నది. విధి నిర్వహణలో అనేక మంది మరి అనేక ప్రమాదాల్లో పోలీసులు మృతి చెందుతున్నటువంటి ఘటనలు, కొంతమంది సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో పోలీసులు అమరులైనటువంటి సందర్భాలు. మరి అటువంటి అమరులను స్మరించుకోవడం కోసమే మరి ఇట్లాంటి పోలీసు అమరుల దినోత్సవాన్ని మనం జరుపుతూ ఉన్నాం. పోలీసు శాఖలో కూడా అనేకమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. ఇవాళ పోలీసులు నూతనమైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ధోరణి తీసుకొస్తూ ఉన్నారు. 100 అనే 100 నెంబర్కు ఫోన్ చేస్తే క్షణాల్లో ఇవాళ పోలీసులు మనకు హాజరవుతూ ఉన్నారు. మనం ఏ సమస్యలో ఉన్నా 100 నెంబర్కు ఫోన్ చేస్తే కొద్ది క్షణాల్లోనే మన దగ్గరికి వచ్చి మన సమస్యలు పరిష్కరించడం కోసం పోలీసు యంత్రాంగం అంతా కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం ఏ సమస్యలో మన ఆస్తుల రక్షణలో కూడా ఇవాళ పోలీసులు, మనం పోలీసులకు ప్రాధాన్యపడితే మన ఆస్తుల రక్షణ కూడా ఇవాళ పోలీసులు మనకు అభయమిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి అటువంటి పోలీసులు అమరుల త్యాగాలను మనం అంతా కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ త్యాగాలను, పోలీసులు అంటేనే త్యాగాలకు ప్రతీక. కాబట్టి రాబోయే కాలంలో ఇంకా అనేక మంది యొక్క పోలీసులు ఇంకా నూతన ఉత్సాహంతో పనిచేయడం కోసం మనం అంతా కూడా ఈ యొక్క మానవీయ బాధ్యతగా, సామాజిక బాధ్యతగా పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ